పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకి సత్వరమే న్యాయం అందించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారులని ఎస్పీ ఆదేశించారు. ఆర్థిక పరమైన లావాదేవీలు, రియల్ ఎస్టేట్ మోసాలు, వైద్యం పేరుతో దోపిడీకి గురైన బాధితులు తమ గోడిని మీడియా ఎదుట వెళ్లబోశారు. మాది నేను వంశీ వాళ్ళ నాన్న, దార్ల జోజీ నా పేరు. ఎన్ఐఆర్ హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు చాలా దౌర్జన్యంగా మా అబ్బాయికి ఆపరేషన్ చేసి స్క్రూ చెట్టు కాకుండా చేసిన తర్వాత ఒక వారం తర్వాత అడిగితే మళ్ళీ 15 రోజుల తర్వాత రండి అన్నారు. అది తీసుకెళ్తే మళ్ళీ ఇది లాభం లేదు అని చెప్పి మళ్ళీ పంపించారు. అక్కడ కాదని చెప్పి మేము గుంటూరు శ్రావణ హాస్పిటల్కి వచ్చాము. వస్తే అక్కడ స్క్రూ తీసి చేశాడు. అక్కడ 3-4 లక్షలు అయిన డబ్బులు. ఇప్పుడు మనం తీసుకెళ్తే మళ్ళీ కాదు హైదరాబాద్ రాజస్థాన్ తీసుకెళ్ళమంటున్నాడు. అది పరిస్థితి మనకి ఎస్పీ గారి కాడికి వచ్చాం, ఎస్పీ గారిని కలుద్దామని వచ్చాం సార్ అని వచ్చాం. ఏం కావాలి? అది మాకు అబ్బాయి జరిగిన నష్టానికి మరి ఏదో ఒకటి చేయాలి. ఏం జరిగిందంటే క్రికెట్ ఆడుతుంటే మా చెప్ప కొట్టుకుందండి. ఫాస్ట్ అతను ఆడుకుంటుంటే మా చెప్ప తగిలి క్రికెట్ ఆడుతుంటే మా చెప్ప దెబ్బ తగిలింది. చూపించడం కోసం ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇదేముందండి సింపులేలే మనం సర్జరీ చేద్దాం అన్నారు. చేద్దామంటే నమ్మి వీళ్ళు ఏంటంటే అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేర్చారు. అదేదో ఇన్ఫెక్ట్ అయ్యి లోన పెద్ద స్క్రూస్ వేశారంట 3 అంగుళాలు. అంటే ఇక్కడ తీసాక చెప్పారు దానివల్ల ఇన్ఫెక్ట్ అయింది. అడిగాము ఏందమ్మా ఇట్లా ఇన్ఫెక్ట్ అయింది కదా అంటే అది జరుగుతుంటాయండి ఏముందో తగ్గిద్ది అన్నారు. కానీ మరి తగ్గలేదు. మళ్ళీ అది శ్రావణి హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 4 లక్షలు ఖర్చు పెట్టాం. దానికి ప్రయోజనం లేదు. వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళినారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చి విషయం చేయమని చెప్పి అడుగుతున్నాం. రేషన్ ఆరోగ్యశ్రీ లేదా ఇలాగే ఉందండి, పెట్టాము, అప్లై చేసాము. ఇక్కడ శ్రావణ హాస్పిటల్ అలో చేయండి. ఆల్రెడీ అక్కడ ఉపయోగించారు కదా, ఇక్కడ కుదరదు డబ్బులు పెట్టుకుంటేనే చూస్తాం. ఎన్ఆర్ఐలో ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చాం. మెడిసిన్స్ అవి మేమే కొనుక్కొచ్చుకోం. ఏం క్యూర్ కాలేదు సార్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళమని ఇవాళ చెప్పారు. అతను ఇప్పుడు 5-6 లక్షల రూపాయలు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు. ఆ అబ్బాయి లేచి తిరగాలంటే 25-30 లక్షలు అయిద్దని చెప్తున్నారు.